ప్రత్యేక హోదా అడిగే వారిని ప్రభుత్వం నిర్బంధిస్తోందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోటస్ పాండ్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన జగన్, చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని విమర్శించారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ పొద్దున్న నుంచి విశాఖపట్నం బీచ్ను చూపిస్తా ఉన్నారు టీవీలలో. కనీసం బీచ్లో ఎవరైనా వాకింగ్ చేయడానికి కూడా ఎవరిని పర్మిట్ చేయడంలా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరినీ హౌస్ అరెస్టులు. తిరుపతిలో చివరకు రామచంద్రారెడ్డి మిథున్ ఎంపీ, ఇంకో రామచంద్రారెడ్డి గారు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హౌస్ అరెస్ట్. ప్రతి చోట దగ్గర ఉండి హౌస్ అరెస్టులు. కారణం, వీళ్ళంతా కూడా క్యాండిల్ని పెట్టుకుని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏదైతే పార్లమెంట్లో ఇచ్చారో ఆ పార్లమెంటులో ఇచ్చిన మాట మేరకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నందుకు దగ్గర ఉండి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు అణిచివేత ధోరణి చేస్తా ఉన్నారు.